కడప జిల్లాకే కాదు ఆంధ్రప్రదేశ్లోనే చారిత్రకంగా ఆ కోటకు ఎంతో ఘన చరిత్ర ఉంది. ఎందరో రాజులు, రారాజులు, మహమ్మదీయులు, ఆంగ్లేయుల వరకు పరిపాలించిన అత్యంత గొప్ప చరిత్ర దాని సొంతం. పేరులోనే కోటను తలమానికంగా పెట్టుకుని చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన కోట అదే గండికోట. పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్న గండికోటకు పునర్వైభవాన్ని తెచ్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు గండికోట ఉత్సవాల పేరుతో సంబరాలు జరగనున్నాయి. గండికోట అంటే మహానటుడు ఎన్టీఆర్ నటించిన నాటి గండికోట రహస్యం సినిమా గుర్తుకొస్తుంది. కానీ అత్యంత పురాతన చరిత్ర కలిగి ప్రకృతి సౌందర్యాలతో సహజ సిద్ధంగా ఏర్పడి చిన్న చిన్న కొండల మధ్య ఈ కోట చూపరులను ఆకట్టుకుంటోంది. గండికోట ఆవరణలో అనేక పురాతన కట్టడాలు, ఆలయాలతో పాటు అక్కడే కొండల మధ్యలో వంపు సొంపులతో పారే సెలయేరు, మరోవైపు పెన్నా నది, ఇలా ఎన్నో చూడదగిన రమణీయ ప్రదేశాలు గండికోట ఆవరణంలోనే ఉండడం యాదృచ్ఛికం కాదు. కడప జిల్లాకే తలమానికంగా నిలిచిన గండికోట ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేయడంతో ఇవాళ నుంచి 13వ తేదీ వరకు 3 రోజుల పాటు గండికోట ఉత్సవాలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించనున్నారు. ఇవి జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో జరగనున్నాయి. గండికోట చరిత్రను ఒకసారి తిరిగేస్తే మొట్టమొదట క్రీస్తు శకం 1123లో కాకరాజు ఈ గండికోటను నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ప్రాంతాన్ని ములికినాడు సీమగా పిలిచేవారు. గండికోట కేంద్రంగా కాకతీయులు, విజయనగరం రాజులు, శ్రీకృష్ణదేవరాయలు, పెమ్మసాని వంశీయులు, మహమ్మదీయులు, ఆంగ్లేయులు పరిపాలించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. గండికోట ఆవరణలో వీరి ఒక్కొక్కరి పాలనలో ఒక్కొక్క రకమైన కట్టడాల నిర్మాణాలు, ఆలయాల నిర్మాణాలు జరిగాయి. గండికోట ఆవరణంలో అప్పటి రాజులు, రాణులకు సంబంధించి అనేక రకాల కట్టడాలతో పాటు విశాలమైన మండపాలు, 21 ఆలయాలు, చెక్కు చెదరని అశేష శిల్ప సంపద పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడ మాధవరాయ స్వామి ఆలయం, రంగనాథ స్వామి ఆలయం, జుమ్మా మసీదులు కనిపిస్తాయి. అలాగే అతిపెద్ద ధాన్యాగారం ఉంటుంది. ధాన్యాగారంలో అప్పట్లో అన్ని రకాల ధాన్యాలను రాజులు నిల్వ ఉంచేవారు. అలాగే రాజ్యంలో ఏదైనా తప్పు చేసిన వారి కోసం పెద్ద కారాగారం, రాయల చెరువు, గుర్రపుశాల, కత్తుల కోనేరు, విశాలమైన మండపాలు, యుద్ధాలకు సంబంధించిన ఆయుధాలన్నిటిలోనూ చెక్కు చెదరని శిల్ప సంపద ఉన్నాయి. గండికోట ఆవరణలో మరో ముఖ్యమైనది ఎర్రమల. 2 కొండల మధ్య పారే లోతైన పెన్నా నది, సెలయేరు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇక్కడే అనేక సినిమా షూటింగ్లు జరిగాయి. గండికోట చుట్టూ 40 అడుగులకు పైన గోడలు, 20 అడుగుల ఎత్తు కలిగిన ప్రవేశ ద్వారాల తలుపులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తాయి. 10 కిలోమీటర్ల మేర గండికోట చుట్టూ గోడలు నిర్మితమయ్యాయి. కోటలు ఎర్రని గ్రానైట్ రాళ్లతో 101 బురుజులు కలిగున్నాయి. ఆ గోడల మీదనే సైనికులు కాపలా ఉండేందుకు వస్తువులతో పాటు ఫిరంగలు కూడా కనిపిస్తాయి. 2 కొండల మధ్య పెన్నా నదికి గండిపడిన కందకం కనిపించడంతో శత్రువుల బారి నుండి రక్షణ కోసం కోటను నిర్మించడానికి ఇదే అనువైన ప్రదేశమని గుర్తించిన కాకరాజు 11వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. గండికోట ఆవరణలో ఇప్పటికీ ప్రస్తుతం గండికోట పేరుతోనే చిన్న కుగ్రామం ఉంది. గండికోటలో అప్పట్లో వెలమరెడ్లు, యాదవులు, బలిజ, కమ్మరి, వడ్రంగి, రజకులు, నాయి బ్రాహ్మణులు, బోయ తదితర కులస్తులు నివసించేవారట. ఈ గ్రామంలో ఇప్పటికీ అన్ని సామాజిక వర్గాల వారు నివసిస్తున్నారు. వీరు కోట లోపల, బయట ఉన్న భూములను వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. ఇంత గొప్ప చరిత్ర కలిగిన గండికోట ఉత్సవాలను ఏపీ ప్రభుత్వం నిర్వహించడంపై కడప జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుండగా జిల్లా కలెక్టర్ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 11, 12, 13 ఈ 3 రోజుల పాటు గండికోట
యొక్క ప్రాశస్త్యాన్ని అదేవిధంగా చరిత్రని, అదేవిధంగా గండికోట యొక్క నేచురల్ బ్యూటీని ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు, అదేవిధంగా యాత్రికులందరికీ కూడా తెలియజేసే విధంగా ఈ యొక్క ఉత్సవాలు ఏర్పాటు చేస్తున్నాం. పనులన్నీ కూడా చివరి దశకి పూర్తవడానికి చివరి దశకి చేరుకున్నాయి. ఈ యొక్క గండికోట ఉత్సవాలు మొదలవుతాయి. వివిధ రకాలైనటువంటి పద్ధతుల్లో మనం ప్రజల్ని దీంట్లో భాగస్వామ్యులుగా చేస్తున్నాము. ఏదేమైనా ఇంత గొప్ప చరిత్ర కలిగిన పురాతన గండికోట పర్యాటకాభివృద్ధి విషయంలో గత కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో ఇటువంటి ఉత్సవాలు నిర్వహిస్తూ గండికోట చరిత్రను బయట ప్రపంచానికి మరింతగా తెలియజేయడంపై కడప జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.